నరేంద్ర మోడీ గారు 2014లో అధికారంలోకి వచ్చారు. టూ టైప్ ఆఫ్ పీపుల్స్ కాన్షియస్గా నరేంద్ర మోడీ గారి కోటేశారు. ఒకటి, పీపుల్ హూ బిలీవ్డ్ ఇన్ డెవలప్మెంట్. రెండు, పీపుల్ హూ ఫెల్ట్ నరేంద్ర మోడీ గారు విల్ హెల్ప్ అప్హోల్డింగ్ ద వాల్యూస్ ఆఫ్ హిందూయిజం. ఎవరు ఒప్పుకున్నా కాదన్నా ఈ రెండు ఫ్యాక్టర్స్ నరేంద్ర మోడీ గారిని అధికారంలోకి రావడానికి హెల్ప్ చేశాయి. అని ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చాలా స్పెసిఫిక్గా, చాలా గొప్పగా ఈ రెండు ఫ్యాక్టర్స్ని కాపాడుతూ రాజకీయాలు చేస్తూ వచ్చారు. ఇట్ డజంట్ మీన్ యూపీఏ ఈ దేశానికి ఏదో ద్రోహం చేసిందని నేను చెప్పను. ఏ ప్రభుత్వానికైనా దాని ఓన్ సెట్ ఆఫ్ పాలసీస్ ఉంటాయి, దాని ఓన్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. నరేంద్ర మోడీ గారి పార్టీ బీజేపీ, ఇట్ వాస్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ ఎలివేటింగ్ ద హిందూయిజం అనే పేరు మీదనే రాజకీయాలు చేయడానికి నిర్ణయించుకున్న పార్టీ. మాకు ముస్లిమ్స్ అన్నా క్రిస్టియన్స్ అన్నా ఎటువంటి ద్వేషం లేదు, కానీ హిందూస్ అంటే విపరీతమైన ప్రేమ ఉంది. హిందూస్ ఈ దేశాన్ని పరిపాలించాలి, హిందూ రాష్ట్రంగా ఈ దేశం ఉండాలి అని చెప్పగానే చెప్తూ, వాళ్ళ మీద మాకు ద్వేషం లేదు అని చెప్తూ రాజకీయాలు చేయగలిగిన ఏకైక పొలిటికల్ పార్టీ బీజేపీ. ఇంకా విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ లాంటి అవుట్ఫిట్స్ అయితే కంప్లీట్గా ఈ దేశంలో హిందువులు మాత్రమే ఉండాలని చెప్పుకోగలుగుతున్న, ధైర్యంగా చెప్పుకొని రాజకీయాలు చేయగలుగుతున్న పార్టీలు. వాళ్ళ బ్యాకప్తో బీజేపీ పవర్ తీసుకొని ఈ వాళ్ళకి రాజకీయాలు చేస్తుంది. ఓకే, రాజకీయాలు చేయటం వరకు, ఏ కమ్యూనిటీస్ని హర్ట్ చేయనంత వరకు ఈ దేశ ప్రజలకు ఎటువంటి సమస్య ఉండదు. వాళ్లకు నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అనేది ఒక కేక్ వాక్ ఇటువంటి రాజకీయాలు చేయడానికి. ఎందుకంటే హిస్టారికల్గా కూడా తీసుకుంటే మనము నార్త్ ఇండియా వాజ్ మోర్ ప్రోన్ టు అటాక్స్ బై రోమన్స్, బై ముస్లిమ్స్, బై క్రిస్టియన్ మిషనరీస్. ఇటువంటి దాడి అంటే క్రిస్టియన్ మిషనరీస్ అంటే సంథింగ్ లైక్ బ్రిటిషర్స్. ఇటువంటి వాళ్ళందరూ నార్త్ ఇండియా మీద ఎక్కువగా దాడి చేయడం జరిగింది హిస్టారికల్గా కూడా. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, సమ్ పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర, ఈ పార్ట్స్ ఆఫ్ ఈ స్టేట్స్ అనేవి సదరన్ ఇండియాలో ఉండేవి. సోషలీ, కల్చరలీ చాలా కాన్షియస్గా ఉంటాయి. వీళ్ళ నాయకులు కూడా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తారు, డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తారు, మతపరమైన, కులపరమైన రాజకీయాలకు దూరంగా ఉంటారు. ఎంతవరకు అవసరమో అంతవరకు వాడి ప్రజల వరకు వాటిని తీసుకురాకుండా చాలా కాన్షియస్గా డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసినందుకే ఇవాళ టోటల్ ఫర్టిలిటీ రేట్, ఇంటికి 2 పిల్లలు ఉండాలి, మనిషి ఎక్కువ పిల్లల్ని కనకూడదని ఆ రోజు ప్రభుత్వాలు ఇచ్చిన నినాదాన్ని అలైన్ అయ్యి ఇవాళ సదరన్ ఇండియాలో పాపులేషన్ కంట్రోల్లో అన్ని స్టేట్స్ ఆల్మోస్ట్ వాళ్ళ యొక్క బెంచ్ మార్క్స్ని రీచ్ అయ్యాయి. మీరు తమిళనాడుని తీసుకోండి, అక్కడ ఉన్నన్ని గుడులు ఎక్కడా ఉండవు, కానీ అవేర్నెస్ కూడా తీసుకోండి, అక్కడ ఉన్నంత అవేర్నెస్ ఎక్కడా ఉండదు. కాకపోతే బీజేపీ తమిళనాడు, కేరళ రాష్ట్రాలను చాలా స్ట్రాంగ్గా, చాలా ఫోకస్డ్గా అటాక్ చేయాలని డిసైడ్ అయింది. దానికోసం ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ లాంటి నటులను ఇంపోజ్ చేసి జనాలలో ఒక మతపరమైన మ్యానియాక్ని సృష్టించాలి. నేను చిన్నప్పటి నుంచి అన్ని రకాల జాతులతో కలిసి పెరిగాను. ఏ రోజు ఒక ముస్లిం పట్ల కానీ, ఒక క్రిస్టియన్ పట్ల కానీ, వీళ్ళు క్రిస్టియన్స్ వీళ్ళు ముస్లిమ్స్ అన్న ఒక ద్వేషభావం కానీ, ఒక ఏహ్యభావం కానీ లేదు నాకైతే లేదు. నాలాంటి వాళ్ళల్లో చాలామంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా లేదు. కానీ ఇవాళ ఎంతోమంది ముస్లిమ్స్ దగ్గర లాస్ట్కి దేవుడికి పూలు కొనడం కూడా మానేశారు. షిరిడీ సాయిబాబా విగ్రహాన్ని తీసుకెళ్ళి పక్కన పెట్టేశారు. ఈయన ముస్లిం అంట, ఈయన మనం మొక్కకూడదు అంట అని 30-40 సంవత్సరాలు ఆయనను మొక్కిన వాళ్ళు కూడా ఇవాళ షిరిడీ సాయిబాబాని పక్కన పెట్టేశారు. దీన్ని మనం 2 విధాలుగా చూడొచ్చు. ఒకటి, కళ్ళు మూసుకపోయి మూఢభక్తితో షిరిడీ సాయిబాబాని మొక్కిన బ్యాచ్ ఒకటి ఉండొచ్చు. లేదా శివుడు మాత్రమే దేవుడు, వెంకటేశ్వరుడు మాత్రమే దేవుడు, షిరిడీ సాయిబాబా దేవుడు కాదు అని రియలైజ్ అయిన సెక్షన్ అన్నా ఉండాలి. లేకపోతే ఒక రిలీజియస్ ఫెనటిక్స్గా తయారయ్యి మనం వాళ్ళని రిజెక్ట్ చేయాలి అన్న ఒక ఫెనటిజం డెవలప్ అన్న చేసుకుంటూ ఉండాలి. ఇది ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనేది ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే ఏదో ఒక రోజు ఈ రిలీజియస్ ఫెనటిజం వల్ల ఎవడో ఒకడు కొట్టుకొని చచ్చిపోతాడు. ఆ రోజు మొదలవుతాయి ఈ దేశంలో గొడవలు. రాజకీయ నాయకులు అధికారంలో ఉండటానికి చేస్తున్న దుర్మార్గమైన పనుల వల్ల ఫ్యూచర్ ఎంత కాంప్రమైజ్ అవుతుందో నేను చెప్పటం కాదు, మీరే తొందరలో తెలుసుకుంటారు. ఇక తమిళనాడు విషయానికి వస్తే మధురై అనే ఒక ఊరిలో ఒక ఇష్యూ స్టార్ట్ అయింది. కార్తీక మాసం ఈ దేశము, ఈ ప్రపంచం, ప్రతి ఒక్క హిందూ సెలబ్రేట్ చేసుకుంటాడు. అసలు కార్తీక మాసంలో దీపాలను వెలిగించడాన్ని కూడా రాజకీయాలకు వాడుకోవచ్చు అని చెప్పి బీజేపీ ఒక కుట్ర చేసింది చూసారా. నాకు
ఒకసారి అడగాలనిపిస్తుంది, మీరు కడుపుకు అన్నమే తింటారా? ప్రశాంతంగా చిన్న చిన్న గ్రామాల్లో ప్రజల్ని బ్రతకనివ్వరా? వాళ్ళు ఎంతో ఇన్నోసెంట్గా ఉంటారు. చిన్న చిన్న గ్రామాల్లో పీర్ల పండుగలకు హిందువులు హాజరవుతారు, హిందువుల పండుగలకు ముస్లింలు హాజరవుతారు, రంజాన్కి వాళ్ళు ఖీర్ పంపిస్తారు, ఉగాదికి దసరాకు మనం భక్ష్యాలు బొబ్బట్లు చేసి వాళ్ళ ఇళ్ళకు పంపిస్తాము. చిన్న చిన్న గ్రామాల్లో చాలా ప్రశాంతంగా ఉన్న జీవితాలలో ఒక అలజడిని సృష్టించడానికి బీజేపీ ఎందుకు ప్రయత్నం చేస్తుంది? నేను జస్ట్ ర్యాండమ్గా చెప్పట్లేదు. తమిళనాడులో మదురైలో తిరుపరన్కుండ్రం అనే ఒక కొండ ఉంది. 2 కొండలుగా ఉంటుంది, ఒకటి పైన ఇంకొకటి కింద. కింద కొండ మీద కుమారస్వామి ఆలయం ఉంటుంది, కొండ మీద ఒక దర్గా ఉంటుంది. దాదాపు 150 సంవత్సరాల నుంచి కార్తీక మాసంలో ఆ కింద కుమారస్వామి ఆలయంలో ఆ ఊరు వాళ్ళు దీపాలు వెలిగించుకుంటున్నారు. ఆ పైన దర్గా పక్కన ఒక స్తంభం ఉంటుంది. ఆ స్తంభం మీద దీపం వెలిగించాలి, ఎలాగైనా దీపం వెలిగించాలని ఈ సంవత్సరం బీజేపీకి అవుట్ఫిట్కి చెందిన ఒక వ్యక్తి ఒక సమూహంగా ఏర్పడి మేము పైన దర్గా పక్కన ఉన్న ఆ స్తంభంపై దీపం వెలిగిస్తాము అని ఒక రచ్చ రాజేశాడు. అది కుదరదు అని లోకల్ పోలీస్ వాళ్ళు చెప్తే కోర్టుకు వెళ్ళడం జరిగింది. మద్రాస్ హైకోర్టులో సింగిల్ బెంచ్ జస్టిస్ జిఆర్ స్వామినాథన్ ఈయన హిందువులందరూ వెళ్ళి ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు ఆ పైన దీపథూన్ అంటారు ఆ స్తంభాన్ని, ఆ దీపథూన్ మీద దీపాన్ని వెలిగించండి, దర్గా పక్కకి వెళ్ళి దీపాన్ని వెలిగించండి. గత 150 సంవత్సరాలుగా ఆ దీపథూన్లో ఎటువంటి దీపాలు వెలిగించిన ఆనవాళ్ళు లేవు. ఆ దీపథూన్ని దీపాలు వెలిగించడానికి వాడారు అన్నట్లుగా హిస్టారికల్ ఎవిడెన్స్ కూడా లేదు. దెర్ ఈజ్ నో ఎనీ రిపోర్ట్ ఫ్రమ్ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ టెంపుల్ రికార్డ్స్. టెంపుల్లో కూడా ఎటువంటి రికార్డ్స్ లేవు ఆ దీపథూన్ని దీపాలు వెలిగించడానికి వాడుతున్నారని. ఆ ఏరియా దర్గాకు పక్కనే ఉంది ఆ స్తంభం. ఇప్పుడు బీజేపీ ఆధ్వర్యంలో కొంతమంది ఆ దీపథూన్కి హైకోర్టు ఆర్డర్ పట్టుకొని దీపాన్ని వెలిగించడానికి వెళ్ళారు. తమిళనాడు గవర్నమెంట్ ఈరోజు స్టాలిన్ గారి చేతిలో ఉంది. స్టాలిన్ అని వినగానే మీలో ఎంతోమంది ఆయన క్రిస్టియన్, వెంటనే ఒక విజువలైజేషన్, ఆయన ఒక క్రిస్టియన్, ఆయన ఖచ్చితంగా హిందుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి దీపానికి వెలిగించడానికి అవకాశం ఇచ్చి ఉంటారని మీలో అనుకుంటారు. ఇలా మనం అనుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, నేను ఆల్రెడీ మీకు వీడియో ముందే చెప్పాను, ఒక క్రిస్టియన్ని ఒక ముస్లింని మనము ఒక అనుమానాస్పదమైన స్థితిలో చూసే స్టేజ్కి వచ్చేసాము ఈరోజు. ఒక ముస్లిం అంటే ఖచ్చితంగా వాడికి ఏదో టెర్రరిస్ట్ లింకులు ఉంటాయనే స్టేజ్కి వచ్చాము. ఒక క్రిస్టియన్ అంటే ఖచ్చితంగా వీళ్ళు మత మార్పిళ్ళు చేస్తున్నారు అనే స్టేజ్కి వచ్చాము. ఎందుకంటే మన మైండ్ని అలా మాడిఫై చేసేశారు. స్టాలిన్ గారి గవర్నమెంట్ ఉద్దేశం ఏంటి? ఆల్రెడీ 150 సంవత్సరాల నుంచి చక్కగా గుడిలో పూజలు చేసుకుంటున్నారు, పైన దర్గాలో వాళ్ళు ఏదో వాళ్ళ ప్రార్థనలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఒక ఫైన్ ఫ్యాబ్రిక్ విచ్ వాజ్ వెరీ హ్యాపీలీ ఆ ఊర్లో అందరూ సంతోషంగా ఉన్న పరిస్థితుల్లో ఎవడో ఒకడు వచ్చి వాడి రాజకీయ అవసరాల కోసం ఒక కేసు వేసి నేను పైన వెలిగించుకుంటానని గొడవ చేసి అందరినీ రెచ్చగొట్టి పైకి తీసుకెళ్తున్నాడు. ఈజ్ దట్ రైట్? ఒక ప్రభుత్వం దాన్ని అలౌ చేయాలా? అలౌ చేయకపోతే ఆ ప్రభుత్వం యాంటీ హిందూ అయిపోతుందా? మీలో ఎవరైనా రిపబ్లిక్ టీవీ చూస్తే వాళ్ళు డిబేట్స్ నిర్వహిస్తున్నారు ఈ విషయంపై. ఈ దేశంలో హిందువులకు దీపాలు వెలిగించే హక్కు లేదా అనే పాయింట్ మీద వాళ్ళు డిబేట్ నిర్వహిస్తున్నారు. నీ ఊర్లో నీ ఇంటి దగ్గర ఉన్న ఆలయాల కన్నా తమిళనాడులో ఉన్న ఆలయాలు 100కు 100 రెట్లు పెద్దవి. తమిళనాడులో ఉన్న హిందుత్వ కల్చర్కి, హిందుత్వ పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తున్న మీ చీప్ కల్చర్కి అసలు పోటీ కంపారిజన్ ఉందా? మతం పేరుతో అగ్రవర్ణాలు నిమ్న వర్ణాలను బాధ పెడుతున్నారు, వాళ్ళు తప్పులు చేస్తున్నారు, బ్రతకడానికి కూడా అవకాశాలు ఇవ్వట్లేదు అని పెరియార్ రామస్వామి నాయకర్ లాంటి గొప్ప గొప్ప నాయకులు పుట్టిన నేల కదా అది. ఒక కాన్షియస్నెస్ పుట్టి ఈ రోజుకు కూడా నిమ్న జాతుల వాళ్ళు ఒక సినిమా హీరో, ఒక స్టార్ అవ్వగలుగుతున్నారంటే తమిళనాడులో మాత్రమే కదా పాసిబుల్. ఈరోజు విజయ్ అని కొట్టుకుంటున్న వ్యక్తి క్రిస్టియన్ కదా, ఆయన పేరు జోసెఫ్ విజయ్ కదా. ఈ దేశంలో ఎక్కడైనా ఒక క్రిస్టియన్ ఒక సూపర్ స్టార్ తమిళనాడులో కాకుండా మరొక చోట కాగలరా? తమిళనాడు ఆర్ కేరళ ఇటువంటి ప్రాంతంలోనా మీరు రాజకీయాలు చేయాలనుకుంటుంది? ఈ దేశం మొత్తం బీజేపీ ఆక్రమణలోకి వెళ్ళిపోయింది. లాస్ట్కి మన ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ కూడా. ఇంకా కరెక్ట్గా చెప్పండి, తెలంగాణ వాళ్ళు కూడా చాలా క్లారిటీతో ఉన్నారు. హిందుత్వం అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తున్న తెలంగాణ వాళ్ళు కూడా బీజేపీని ఎక్కడ పెట్టాలి, బీజేపీ తరఫున వస్తున్న ఒక పొలిటికల్ పింపుల్ని ఎక్కడ పెట్టాలో తెలిసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రం రాజకీయాలు మతం చుట్టూ తిప్పుకుంటున్నాం.
దానికోసం సక్సెస్ఫుల్గా ఒక పాపులర్ యాక్టర్ని వాడుకుంటుంది బీజేపీ. తిరుమలలో మీలో ఎంతోమంది తిరుమలకి వెళ్ళారు. అక్కడ శాల్వాలు ఇస్తారు మనము స్పెషల్ పూజలు ఏవైనా చేస్తే. అది శాల్వా సిల్క్ అని మీలో ఎవరైనా నమ్ముతున్నారా? అది సిల్క్ కాదని పసిపిల్లని అడిగినా చెప్తారు. అది సిల్క్ అని చెప్పి గత ప్రభుత్వము ప్రజల్ని మోసం చేసిందని చెప్పి కొత్త స్కామ్ని సృష్టించడానికి టీటీడీ చైర్మన్ ప్రయత్నం చేశాడు. చేసి బఫూన్ అయి దొరికిపోయాడు. ఇక టీటీడీకి గీ సప్లై చేసేవాడి దగ్గర నుంచి టీటీడీకి పేపర్ సప్లై చేసేవాడి వరకు ప్రతి ఒక్కడు క్రిమినలేనా? దేవుడికి ఒక గుడికి చేయాల్సిన సేవల్లో వ్యాపారం చేస్తే ₹1 మిగులుతుందని ఎంతోమంది వ్యాపారస్తులు వ్యాపారాలు చేస్తున్నారు. ఎందుకు వ్యాపారాలను టార్గెట్ చేసి రాజకీయాల కోసం నాశనం చేస్తున్నారు? ఒక జగన్ని టార్గెట్ చేయడం కోసం గీ సప్లై చేసిన కంపెనీని నాశనం చేశాం. ఇవాళ శాలువాల్ని సప్లై చేసిన కంపెనీని నాశనం చేయడానికి పూనుకున్నాం. ఎందుకు బిఆర్ నాయుడు గారు మీరే సప్లై చేయండి, సంపూర్ణమైన పట్టు వస్త్రాన్ని మీరే తయారు చేసి సప్లై చేయండి. ఇక పరకామణి కేసు అయితే అత్యంత దారుణమైన విషయం. ఆ రవికుమార్ అనేవాడు ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన రవికుమార్ని అంత దారుణంగా అటాక్ చేసి ఏం సాధిద్దామని? అంటే ఇప్పుడు ఆ బ్రాహ్మడు బలహీనుడు కాబట్టి అతన్ని జైల్లో పెట్టి అతన్ని మగ్గింపజేస్తే సంతోషమా మీరు? 72,000 రూపాయలు కొట్టేసిన దానికి 14 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించారు కదా. ఆ 14 కోట్ల రూపాయలు కూడా మార్కెట్ వాల్యూ కాదు, రిజిస్టర్డ్ వాల్యూ. అది మార్కెట్ వాల్యూలో కన్వర్ట్ చేస్తే ఎంత దొరుకుతుంది? అంటే దాదాపు 40-50 కోట్ల ప్రాపర్టీస్ని స్వామివారికి ఇచ్చాడు కదా. అంటే డబ్బు దొంగతనం చేస్తే ఆ బ్రాహ్మడిని అరెస్ట్ చేసి లోపల పెడితే మీకు సంతోషం. అంటే జగన్ ఒకవేళ ఆ రోజు రవికుమార్ని అరెస్ట్ చేస్తుంటే ఒక బ్రాహ్మడిని అరెస్ట్ చేసిన క్రిస్టియన్ అని చెప్పి ఒక అడ్వర్టైజ్మెంట్ ఒక వీడియోనో చేసుకునేవాళ్ళు, లేదా ఆ ఎజెండా మీద మీరు రాజకీయాలు చేసుకునేవాళ్ళు. ఇది మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. బట్ దిస్ ఈజ్ నాట్ విత్ ద కేస్ ఆఫ్ తమిళనాడు. తమిళనాడు ఈజ్ వెరీ కాన్షియస్. వాళ్ళకు తెలుసు ఏం చేయాలి ఏం చేయకూడదు అని. అసలు రిపబ్లిక్ టీవీ అనేవాడు ఎంత ప్రెషర్ పెడుతున్నాడంటే, ఈ దేశంలో దీపం వెలిగించుకునే హక్కు లేదా? దీపం వెలిగించుకునే హక్కు ఉంది, నీ ఇంట్లో వెలిగించుకునే హక్కు ఉంది, నీ గుడిలో వెలిగించుకునే హక్కు ఉంది. కానీ పక్కింట్లోనో పక్క దర్గాలోనో చర్చిలో పోయి నువ్వు దీపం వెలిగిస్తాను ఇది హిందూయిజం అని చెప్పే హక్కు లేదు అన్న విషయం రాజ్యాంగం మనకిస్తుందన్న విషయం తెలియదా? అసలు ఆయన జడ్జ్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ఏవి తీసుకోకుండా, ఎటువంటి అనాలిసిస్ లేకుండా, ఎటువంటి రిపోర్ట్లు తెప్పించుకోకుండా పోయి వెలిగించుకోపోండి దీపం అని చెప్పడానికి నువ్వేమన్నా పెద్ద మనిషివా? ఆ జడ్జ్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించాడని చెప్పి ఆ జడ్జిను తొలగించడానికి ఇండియా కూటమి పార్లమెంట్లో ఇంపీచ్మెంట్ మోషన్ మూవ్ చేస్తుంటే అది అన్కాన్స్టిట్యూషనల్ అంట. రాజ్యాంగబద్ధంగా ఒక ఇంపీచ్మెంట్ మోషన్ మూవ్ చేస్తుంటే, ఇంపీచ్మెంట్ మోషన్ అంటే జడ్జిని తొలగించడానికి ఒక పద్ధతి ఉంటుందండి రాజ్యాంగంలో. ఇతను దేశంలో చాలా సున్నితమైన విషయాలను ఒక డైమెన్షన్లో చూస్తున్నాడు, ఇతన్ని తొలగించండి అని ఇండియా కూటమి వారు పార్లమెంట్లో ఇంపీచ్మెంట్ మోషన్ మూవ్ చేస్తుంటే సతమతమైపోతున్నారు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్. నేను అందుకోసమే చెప్పాను, సమర్థవంతమైన నాయకత్వం లేకపోతే సెక్షన్ ఆఫ్ పీపుల్ దుర్మార్గపు చింతనతో చేసే ఆలోచనలను ప్రజలు నమ్మే భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ దేవుడు ఎక్కడున్నాడు? సినిమా థియేటర్లో ఉన్నాడు. 100 కోట్లు తీసుకొని యాక్ట్ చేసే ఒక నటుడు సినిమా థియేటర్ బయట పోస్టర్ వేయించుకొని పూజలు చేయించుకుంటున్నాడు. ఆ నటుడే శివుడు అంట. శివుడు ఎక్కడున్నాడు అంటే గుడిలో ఉండడు, సినిమా థియేటర్లో ఉంటాడు. ఇవాళ మన పరిస్థితి ఏంటంటే డబ్బున్న చోటనే దేవుడు ఉన్నాడు, డబ్బు లేకపోతే దేవుడు లేడు. డబ్బు ఇచ్చేవాడే దేవుడు, సుఖాలు ఇచ్చేవాడే దేవుడు, సంతోషాలను సృష్టించేవాడే దేవుడు. ఇది మన రాజకీయ నాయకులు మన మీద బలవంతంగా మోపుతుంది, ఇది మన రాజకీయ నాయకులు మన మీద బలవంతంగా రుద్దుతుంది.